విదేశాంగ విధానం, రక్షణ విధానం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే ఇప్పటికీ భారత్‌ని వెంటాడుతా ఉంటది. శాపంలా వెంటాడుతుంది. దాన్ని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం మోడీ సర్కార్ వచ్చాక చేస్తుంది. అందుకని నేను అనేక సార్లు చెప్పా. కాంగ్రెస్ ప్రస్తావించాల్సింది ప్రజల యొక్క సమస్యలు. మొన్న బ్యాంకులకు సంబంధించిన సమస్య ఎట్లా దోచుకుంటున్నారన్నది ప్రస్తావించారు. ఏది ఆ ఛార్జీ, ఈ ఛార్జీ అని. వెరీ గుడ్. అది మంచిది. ఇప్పుడు తాజాగా గ్యాస్ గురించి ప్రస్తావిస్తున్నారు. వెరీ గుడ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ గ్యాస్ అకస్మాత్తుగా ఇంత కొరత ఎందుకొచ్చింది? మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇంత పానిక్ కాలేదని ఒకసారి ఆలోచించుకుంటే కూడా బెటర్. కర్ణాటకలో హోటళ్ల సంఘం ఆందోళన చేసింది. అంటే కర్ణాటకలో ఫస్ట్ బ్లాక్ అయింది. దేశమంతా లేనిది అక్కడే ఎందుకు అయింది? ఉత్తరప్రదేశ్‌లో 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్‌లో గాంది 5 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభా ఉన్నటువంటి కర్ణాటకలో అవ్వడం ఏంది? ఎందుకొచ్చింది ఆ సమస్య? తెలంగాణలో వచ్చింది ఆ సమస్య. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ గ్యాస్ కొరత ఎక్కువొచ్చింది. తర్వాత అది దేశమంతా అంటే ఇది పానిక్ క్రియేట్ చేసేటప్పటికి అప్పుడు దేశమంతా స్ప్రెడ్ అవుతుంది. గ్యాస్ కొరత, గ్యాస్ బండల కొరత అన్నటువంటి. ఇది చాలా గ్రేట్ పాయింట్ అన్నమాట. కాంగ్రెస్‌కి శభాష్ చెప్పాలి.